ఇవాళైతే నేను దొండకాయ పచ్చడి చేయబోతున్నానండి. దానికి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాము. 1/2 కిలో దొండకాయలు, 5 టమాటో, పెద్ద ఆనియన్, ఒక 20 పచ్చిమిర్చి, 2 తెల్లగడ్డలు అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఇప్పుడు నేను చూపిస్తానండి. ఆ దొండకాయ రోటి పచ్చడి తయారీ విధానం ఎలానో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనము బాండలు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు బాండల్లో తగినంత నూనె, అంటే మనం టమాటా, పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ వేగాలి కదండి. సో తగినంత నూనె వేసుకొని అవి వేగే వరకు దీంట్లో బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో అండ్ పచ్చిమిర్చి బాండల్లో వేసుకుందాం. అండ్ అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట వీటికి. సో ఇప్పుడు ఇలా నేను చెప్పాను కదా, బజ్జీ అయ్యే వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాలి కదా, ఆయిల్లో మగ్గే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట. అలాగే వదిలేసి పెట్టామనుకోండి సిమ్లో, మొత్తం మాడిపోతుంది. సో వచ్చి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగ్గా కోసుకోవాలండి. నేను పొడవుగా కోసి వదిలేసాను, ఎందుకంటే మనం చేసే రోటి పచ్చడి కాబట్టి దాంట్లో బాగా నలుగుతుంది అనమాట. టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి, అంటే దగ్గరికి ఇలా చేస్తుంది టమాటా, పచ్చిమిర్చి, చింతపండు. ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే కాసేపు తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది చల్లారాకే మనం రోట్లో వేసి నూరుకోవాలి. అంతవరకు దీన్ని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ టమాటా, పచ్చిమిర్చి అండ్ చింతపండుది మగ్గాయి కదా, అవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కొంచెం చల్లారాలన్నమాట. ఇవి చల్లారకపోతే పచ్చడి రోట్లో వేసి నూరేటప్పుడు వేడివేడిగా ఇలాగే ఉన్నిందంటే బాగుండదు. అండ్ ఇంకొకటి, చల్లారిన తర్వాత రోట్లో వేసాక దంచకుండా ఫస్ట్ నూరుకోవాలన్నమాట మనం వీటిని. అది కూడా నేను మీకు చూపిస్తానండి ఎలా అనేది. సో తీసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఇది అలాగే ఒక 10-15 నిమిషాల తర్వాత తీసి రోట్లో వేసి నూరుకుందాం. అండ్ మీకు ఇందాక దొండకాయలు చూపించాను కదా, వాటిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఎందుకంటే ఈ దొండకాయలు ఇలా సన్నగా కట్ చేసి మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చడికి. సో అందుకే నేను బాండల్లో వేస్తున్నాను. ఇది కాసేపు ఇలా ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ ఆయిల్ వేసినాం కదా మనం టమాటా, పచ్చిమిర్చికి. సో ఆ ఆయిల్ సరిపోతుందండి, ఎందుకంటే బాండల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి. సో ఈ దొండకాయల్ని ఇలా వేసి కలుపుకుంటూ ఉండాలి. ఇది కూడా అంతే అండి, కొంచెం మగ్గే వరకు అనమాట. మనం ఫ్రై చేస్తాం కదా దొండకాయలు, మరీ అంత డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు, కొంచెం మనకి బాండల్లో మగ్గాలి. అలానే కాసేపు స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ ఉండాలండి మనం దొండకాయల్ని. అంటే మరీ ఫ్రై అయినట్టు అయిపోకూడదు, కొంచెం ఉడికినట్టు తెలియాలన్నమాట మనకి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది రోట్లో వేసి నూరడానికి. చెప్పా కదండి, దొండకాయలు దగ్గరకంతా బాగా మగ్గాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది మనం రోట్లో వేసి ఇంకా దంచుకునే ప్రాసెస్ ఉంది. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇప్పుడైతే నేను రోల్ నీట్గా కడిగి పెట్టుకున్నానండి. తడి లేకుండా బాగా తుడుచుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ ఏమంటే, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ కల్లుప్పు అలా రోట్లో వేసుకోవాలి. దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా టమాటో అండ్ పచ్చిమిర్చి ప్లస్ చింతపండు. టమాటో, పచ్చిమిర్చి, చింతపండు సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదండి, అది మనం రోట్లో వేసి నూరుకోవాలి.
రోట్లో అయితే టమాటో, పచ్చిమిర్చి, చింతపండు వేసేసాను. ఇది కల్లుప్పుతో పాటు బాగా నలుపుకోవాలన్నమాట. అంటే మనం నూరుతాం కదా, మిక్సీలో వేసి నూరినట్టు ఇలా నూరుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే టమాటో, పచ్చిమిర్చి ప్లస్ చింతపండు అండ్ కల్లుప్పు అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట దీంట్లో. రోట్లో వచ్చే పచ్చడి టేస్ట్ మిక్సీలో వేసుకున్నా కూడా రాదండి. అది ఇప్పటికీ ఎందుకు అర్థం కాదు, కానీ అది రాయి వల్ల లేకపోతే మనం చేసే విధానం వల్ల తెలియదు. కానీ ఇలా దగ్గరకంటూ అనుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అంతా బజ్జీలాగా అయిపోయింది కదా ఇలా నూరుకున్నాక. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్గా దీన్ని ఇలా దంచుకుందాం. ఎందుకంటే మనం వేసిన పచ్చిమిర్చి మొత్తం టమాటా పేస్ట్లో మిక్స్ అవ్వాలి కదా. సో ఆ టమాటా పేస్ట్లో మిక్స్ అయిన తర్వాత వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మనం లైట్గా దంచుకుంటూ ఉండాలి చిన్నగా. ఇది కొంచెం దగ్గరకు అయ్యాక మనం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలను వేసి మళ్ళీ దీంట్లో దంచుకోవాలి. సో ఇప్పుడు వరకు బాగా నూరుకున్నామండి. నూరుకున్నాక ఇలా పేస్ట్ లాగా అయిపోయిందనమాట, టమాటో అండ్ పచ్చిమిర్చి బాగా కలిసి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందాక మీకు తెల్లగడ్డలు చూపించాను కదా, అవి ఇలా ఒల్చుకొని ఇలా పచ్చడిలో వేసి లైట్గా దంచుకోవాలి. ఎందుకంటే ఈ తెల్లగడ్డ వల్ల వచ్చే ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. సో ఈ తెల్లగడ్డ కూడా దీంట్లో కలిసాక వచ్చే టేస్ట్ అద్భుతం అనమాట. సో తెల్లగడ్డలు కూడా ఇప్పుడు వేసుకున్నాం కదా, తెల్లగడ్డలు కూడా బాగా నలిగిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు రోట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ దొండకాయలు కూడా బాగా పచ్చడి లోపలికి కలిసేలాగా ఇలా చిన్నగా దంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ దొండకాయలు కూడా బాగా మగ్గుతాయి అన్నమాట. మగ్గడం అంటే బాగా కలుస్తాయి పచ్చడికి. చూసారా, ఇలా చిన్నగా ఇలా అదుముకోవాలి, అంతేగాని ఎక్కువ దంచకూడదు. దంచామనుకోండి పచ్చడి మొత్తం ఎగిరి బయటపడుతుంది. సో ఇలానే చిన్నగా అనుకుంటూ ఉండాలి. ఇలా నూరుకుంటూ చిన్నగా ఇలా వేసి ఇలా ఒత్తుకున్నట్టు దంచాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏమంటే స్టవ్ ఆన్ చేసుకొని, మీకు ఇందాక ఆనియన్ చూపించాను కదండి, నేను బాండలు పెట్టి సేమ్ ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకున్నాం అన్నమాట. ఆ పీసెస్ని బాండల్లో వేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. సో చూసారా, ఆనియన్స్ అన్నీ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కాసేపు అలా ఒక 5 minutes పక్కన పెట్టి మళ్ళీ మనం రోట్లో వేసి పచ్చడితో కలిపి నూరుకుందాము. సో ఇప్పుడు ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో అయిపోయాయి కదండి, దాన్ని మనం ఇలా రోట్లో వేసుకోవాలన్నమాట. రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఎందుకంటే పచ్చడిలో ఆనియన్ టేస్ట్ తగులుతుంటే సూపర్ ఉంటుందండి అసలు. అందుకని మనం ఏం చేస్తామంటే ఆనియన్ కచ్చా పచ్చగా లైట్గా కలిసేలాగా దంచుకుందాం. ఇలా జస్ట్ నూరుకోవాలంటే, ఎక్కువ ఇది అవ్వకూడదు. అప్పుడు పచ్చళ్ళలోకి కలుస్తుంది అనమాట ఆనియన్ బాగా. చూడండి, ఆనియన్స్ అన్నీ మనం ఇందాక వేసిన దొండకాయలతో పాటు బాగా కలిసిపోతాయి ఇలా చేస్తే. సో ఇలా లైట్గా కిందకి అనుకుంటూ ఉండాలి, దంచుకుంటూ చిన్నగా దంచాలి, అది కూడా ఎక్కువ కాదండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆనియన్ టేస్ట్ అనేది ఈ ఫ్లేవర్కి యాడ్ అవుతుంది. మనం అన్నంలో వేడిగా అన్నం వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి అసలు.
ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను. అది అన్నం తినేటప్పుడు మా వైఫ్ అండ్ పాప వీళ్ళందరితో రివ్యూ చేయిస్తాను, చూడండి ఎలా ఉంటుందని. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా పచ్చడిలో బాగా కలిసాయి. పచ్చాగానే ఉండాలన్నమాట, ఎక్కువ ఉండకూడదు. జస్ట్ ఒకే ఒక ఆనియన్ వేసుకోవాలండి, సరిపోతుంది ఇంత పచ్చడికి. ఓకేనా? ఫైనలీ దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ అండి. సో ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం మనం. సో ఫైనలీ దొండకాయ పచ్చడి ఇలా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇంకా తినేటప్పుడు ఎలా ఉంటుందో మీకు ఆ టేస్ట్ చూపిస్తాను నేను.